తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి నాన్న ఆదాయం 5, ఖర్చు 14, అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఇక్కడ తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం జాతకం అద్భుతంగా ఉండబోతుంది నాన్న. వాళ్ళ భవిష్యత్తు కూడా ఎందువల్ల అంటే ఇంతకాలం 9వ స్థానంలో ఉన్నటువంటి గురుడు 10వ స్థానానికి వస్తున్నాడు. అలాగే ఏకాదశంలో కేతుగ్రహ సంచారం అవుతుంది. 5వ స్థానంలో రాహుగ్రహ సంచారం అవుతుంది. 6వ స్థానంలో శనిగ్రహ సంచారం అవుతుంది. ఇక్కడ అన్నీ కూడాను అనుకూలంగా ఉండేటువంటి వాతావరణాలే తులారాశి వారికి. నిజంగా ఇంతకాలం కొంత కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టాలన్నీ కూడా తిరిగిపోయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి సకాలంలో పూర్తి చేసుకోగలిగినటువంటి స్తోమత, స్థితప్రజ్ఞత పెరుగుతుంది. అంతేపాటు దాంతోపాటుగా ముఖ్యంగా వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, అది ధనపరమైనటువంటి లోన్స్ కావచ్చు, అప్పులు కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు, లేదా పెద్దల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశాంతంగా వీళ్ళకి అనుకున్న సమయానికి చక్కగా చేతికి అందుతాయి. దాంతోపాటుగా ఈ సంవత్సరం వీళ్ళకి గృహయోగాలు కూడా చెప్పబడుతున్నాయి. ఇల్లు కట్టుకోవటం, కొనటం, అలాగే ఆల్రెడీ ఇల్లు ఉందండి మరలా ఇంకొక ఇల్లు కొనటం, ఇట్లాంటివి వీళ్ళకి చాలా సానుకూలంగా ఉండేటువంటి వాతావరణంగా తులారాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇంట్లో కూడాను సంతోషకరమైనటువంటి వాతావరణం, శుభకార్యాలు. ఇక్కడ నేను ఒకటే మాట చెప్తాను, తులారాశి వారి విషయంలో శుభకార్యాలు ఎలా ఉంటాయంటే పరంపరగా జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి నెల ఒక శుభకార్యం జరుగుతుందా, ఇంట్లో నిత్యాన్నదానం జరుగుతుందా అనేంత చందాన మంచిగా నిత్యం శుభకార్యాలు చేసుకుంటూ దైవ కార్యాల పట్ల కూడా వీళ్ళు డబ్బును ఎక్కువగా ఖర్చు పెడుతూ తీర్థయాత్రలు తిరుగుతూ ఉండేటువంటి పరిస్థితుల్లోనే మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. అలాగే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులకి విశేషమైనటువంటి రాణింపు నాన్న. మంచి గుర్తింపు వస్తుంది. మంచి గుర్తింపుతో పాటు తగిన ఉద్యోగాలు రావడం. ఇప్పుడు చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగాలకు సంబంధం ఉండదు కొంతమందికి, కానీ వీళ్ళు ఏదైతే విద్య నేర్చుకున్నారో దానికి తగినటువంటి ఉద్యోగం, తద్వారా మంచి జీతాలు, ఆర్థిక లాభం చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి శుభతరుణం. 100 మంది వీళ్ళ మీద పోయి ఆ ఉన్నత అధికారులకు ఎవరైతే బాస్ ఉంటారో వాళ్ళకి చెప్పినా, ఫిర్యాదులు ఇచ్చినా అవేమీ ఆ బాస్ చెవికి ఎక్కవు. తను ఆల్రెడీ వీళ్ళ గురించి ఒక రకమైనటువంటి మంచి నిర్ణయానికి వచ్చి ఉంటాడు. ఆ నిర్ణయానికి తగినట్టుగానే అంతా కూడాను ఆ కార్యక్రమానికి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, జీతాలు పెంచడం కానివ్వండి, ఇవన్నీ కూడాను వాళ్ళకి సానుకూలంగానే చేస్తారు తప్పితే వీళ్ళ గురించి వీళ్ళ జీవితాన్ని ఏదో చేయాలి అనుకునేటువంటి వాళ్ళందరూ వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోవడం తప్పితే వీళ్ళకి ఏ రకమైనటువంటి నష్టం ఉండదు తులారాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగస్తుల్లో. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు కూడా అఖండమైనటువంటి ధనయోగం చెప్పుకోవచ్చు, రాజయోగం చెప్పుకోవచ్చు. ఇక్కడ దాచుకున్నంత సొమ్ము దాచుకుంటూ, ఖర్చులు పెట్టుకుంటూ, ఉన్న అప్పులు తీర్చుకుంటూ, ఎదురు వాళ్ళ ముందు సగర్వంగా కాలర్ ఎగరేసి తిరిగేటువంటి రాసుల్లో తులారాశి వ్యాపారస్తులు ముందుంటారు. అలాగే రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైనటువంటి స్థానం, మంచి ప్రజాదరణ. వీళ్ళు అంతకుముందు చేసినటువంటి మంచి పనులు కూడా చెడుగా అర్థం చేసుకున్నటువంటి జనాలు, అంటే మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళుగా శత్రువులుగా తయారైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మరలా మిత్రులుగా తయారవబోతున్నారు. వీళ్ళని అపార్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునేటువంటి సమయం. వీళ్ళకు ఉండేటువంటి మంచి లక్షణాన్ని, మంచి ఆలోచనని, వీళ్ళు మనకు మంచి చేశారా అనేటువంటి ఒక మంచి స్వభావాన్ని కలుగజేసేటువంటి తత్వం ఈ తులారాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకుల మీద ఉంటుంది తప్పనిసరిగా. రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవిని అలంకరిస్తారు తప్పనిసరిగా. అలాగే ఉన్నత అధికారులు కూడా వీళ్ళకి తోడుగా ఉంటారు. వాళ్ళ మన్ననలు కూడా వీళ్ళు పొందుతూ ఉంటారు. నేను మంచిగా చేస్తున్నావు, మంచి పేరు వచ్చింది, నీ పేరు బాగా వినపడుతుంది, నీకు ఏదైనా సహాయం కావాలా అంటే ఎదురు సహాయం అడిగి చేసుకోదగినంత స్థితి తులారాశి రాజకీయ నాయకులకు ఉండబోతుంది. అలాగే కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? కళారంగం వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది నాన్న. వీళ్ళకి అసలు ఈ సంవత్సరం చెప్పాలి అంటే పట్టిందల్లా బంగారమే. ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా హాయిగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక అవకాశం వచ్చింది, అది అయిపోయింది, దాని వెంటనే ఖాళీ దొరకడం, గ్యాప్ దొరకడం అనేది మాత్రం ఉండదు ఈ సంవత్సరం. మళ్ళీ వెంటనే పనులు పనులు ఎక్కువగా చేస్తున్నామంటే ఆర్థికంగా నిలదొక్కున్నట్టే లెక్క కదా.
అలాగే జనాలు మంచి పేరు వస్తుందని అర్థం కదా. కాబట్టి వీళ్ళకి ఎక్కడా కూడా ఖాళీ లేనటువంటి బిజీ, ఒకటే రోజు 2-3 డేట్స్ ఇచ్చుకునేంత బిజీ ఉండేటువంటి పరిస్థితుల్లో రాబోతున్నారు. అలానే డైరెక్టర్సు, మ్యూజిక్ డైరెక్టర్సు, సింగర్సు, రైటర్సు, డైలాగ్ రైటర్స్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచి సానుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిర్మాతలకి మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి 1కి 100 రెట్లు తప్పనిసరిగా లాభాన్ని చేకూరుస్తుంది. లాభం వస్తుంది అంటే వీళ్ళ పేరు మారు మ్రోగుతుంది అని అర్థం. కాబట్టి మంచి యోగమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ గొడవలు ఉన్న వారికి, అలాగే కోర్టు సమస్యల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? కుటుంబ సమస్య అనేటువంటి, కుటుంబంలో సమస్య అనేది ఉండదు నాన్న. ఒక మాట చెప్పాలంటే సమస్య అనేటువంటిది ఉండదు. చక్కగా ప్రేమానురాగాలతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారు. అలాగే కోర్టు వ్యవహారాలు ఎలాంటివి ఉన్నా సరే అవి కూడా దిగ్విజయంగా వీళ్ళకి సానుకూలంగా మారుతూ మంచి పరిష్కారం జరుగుతుంది. దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, భూమి నమ్ముకున్నటువంటి రైతులు కావచ్చు, వీళ్ళకు కూడా విశేషమైనటువంటి ధనయోగం కలగబోతుంది. 2 రకాల పంటలు మంచి యోగిస్తాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి పాత వ్యాపారంలో ఉండేటువంటి నష్టం ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అవి కూడా ఆ నష్టాన్ని కూడా భర్తీ చేసుకుంటూ అంతవరకు కట్టినటువంటి వడ్డీలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇవన్నీ కూడాను మాసిపోయి ఇంకా దానికి మించినటువంటి ధనం వీళ్ళ చేతికి అందేటువంటి యోగం తప్పనిసరిగా కలుగుతుంది. అలాగే తులారాశి వారికి ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు నాన్న ప్రతి శనివారం రోజున ఉదయం రాహుకాల సమయం ఉంటుంది 10:30 గంటలకి, 9 గంటల నుంచి 10:30 గంటల వరకు గ్రామదేవత ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమతో అర్చన చేసి ఆ కుంకుమ తీసుకొచ్చి ప్రతిరోజు ధారణ చేసుకుంటే వీళ్ళకి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంకా దిగ్విజయంగా ముందుకు వెళ్తారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి